హలో ఆల్, ఈరోజైతే మనం సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మనం ఫ్రెష్ మటన్ 500 గ్రామ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, సరిపడా కొత్తిమీర వేసుకొని అందులోనే కొద్దిగా పెరుగు వేసుకొని మన వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఆల్రెడీ మనం వాష్ చేసుకున్న మటన్కి బాగా పట్టేలా కలపాలి. అలాగే దీనికోసం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి అవి కూడా బాగా పట్టేలాగా కలపాలి. కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా పట్టేలాగా కలపాలి. అండ్ ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో ఇది మెయిన్ టిప్ అండి. డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 1/2 అవర్ ఉంచాలి. 1/2 అవర్ కంటే ఎక్కువైనా పర్లేదు, కానీ 1/2 అవర్కి తగ్గించి మాత్రం మనం డీప్ ఫ్రిడ్జ్లోంచి తీయకూడదు. ఎందుకంటే అలా ఉంచితే మటన్ ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోతాయండి. ఇది చాలా మంచి టిప్పు, నేనైతే ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ ఇదే. సో మీరేం చేస్తారంటే ఈ బాగా కలిపిన మటన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 1/2 అవర్ ఉంచుకోండి. అది చాలా బెస్ట్ టిప్. అలా ఉంచుకున్న తర్వాత మనం గ్రేవీ కోసం 2 ఆనియన్స్ని, 2 టమాటాలని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నేనైతే 500 గ్రామ్స్కి 2 ఆనియన్స్, 2 టమాటా వేసుకొని గ్రైండ్ చేస్తాను గ్రేవీ కోసం. సో ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టమాటాస్, 2 ఆనియన్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఆయిల్ తీసుకోవాలి. మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అలా అని చెప్పి మరీ ఎక్కువ ఆయిల్ వద్దు, సరిపడే ఆయిల్ తీసుకొని ఇలా బాగా గ్రైండ్ అయిన ఆనియన్ టమాటా మిక్స్ని తీసుకెళ్ళి బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో వేయాలన్నమాట. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా వేసిన తర్వాత బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు మనము పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి, అదేమైనా మిగిలితే అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న మటన్ని తీసుకొని వచ్చి ఇందులో వేయాలి. మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు లెమన్ కూడా వాడాలండి. లెమన్ వాడితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో అలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న మటన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఇందులో వేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడకబెట్టిన తర్వాత ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కారం, ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకొని పసుపు, అందులోకి గరం మసాలా ఉంటే గరం మసాలా, మటన్ మసాలా వాడేవాళ్ళు మటన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఉడకడానికి వాటర్ కావాలి కాబట్టి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే గరం మసాలా, మటన్ మసాలా కానీ వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని క్యాప్ పెట్టేసుకొని 30 to 45 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. 30 to 45 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి కర్రీని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది.